హలో అందరికీ. ఈరోజు మా అమ్మ సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఒక రైస్ రెసిపీ చేసిందనమాట. సో, ఆ రెసిపీ ఎలా చేసిందో చూసేద్దాం. ముందుగా మనం ఒక బాండీలో కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయినాక అందులో పల్లీలు వేసుకొని, పల్లీలు లైట్‌గా రోస్ట్ అయిన తర్వాత మినపప్పు వేసుకోవాలనమాట. ఆ తర్వాత దీన్ని కూడా లైట్‌గా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది లైట్‌గా రోస్ట్ అయిన తర్వాత అందులో ఎండుమిర్చి వేసుకొని, ఎండుమిర్చి వేసుకున్నాక ఇంకో 2 నిమిషాల పాటు మనం దీన్ని రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఇలా రోస్ట్ అయిన తర్వాత చివర్లో ఎండు కొబ్బరి అండ్ నువ్వులు వేసుకొని ఒక 2 నిమిషాలు రోస్ట్ చేసుకొని, మనం దీన్ని ఒక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకొని, మినపప్పు అండ్ పచ్చెనపప్పు వేసుకొని, వీటిని లైట్‌గా రోస్ట్ అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకొని, ఒకసారి కలుపుకొని, ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్‌ని వేసేసుకొని, కొద్దిగా ఉప్పు వేసుకొని, దీన్ని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ లోపల మీరు వీడియోని లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ రెసిపీ మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇది అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత, మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న పీనట్ పౌడర్‌ని ఇందులో వేసేసుకొని, ఆ తర్వాత దీన్ని సిమ్‌లో మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలనమాట. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఒక 5 నిమిషాలు రోస్ట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పీనట్ రైస్ అయితే రెడీ అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి.